హాయ్ అండి, వెల్కమ్ టు రత్న సిఎన్సి. ఇది ఒకసారి ఎవరైనా గెస్ చేయగలరా ఏంటో? వీడియోలో చూద్దాం. చూడండి, 3Dలో అయితే ఇలా ఉంది. త్రీడీలో ఈ విధంగా ఉంది కదా. చాలా మంది తెలుస్తుంది అనుకుంటున్నాను. ఇది మా ఏరియాలో అయితే సల్లకం అంటాం దీన్ని. అంటే పెరిగిన మజ్జిగ చేసే బటర్ మిల్క్ చేసే ఇప్పుడైతే మిక్సీ ఉంది, కానీ అత్యాధునిక యుగంలో మరి వీటిని ఎక్కువ ఉపయోగించేవారు. కార్పెంటర్లు తయారు చేస్తారు. ఇది సిఎన్సి మీద ఎలా తయారు చేయాలనేది మనం ఈరోజు వీడియోలో నేర్చుకున్నాం. నేను ఎలా చేస్తున్నాను నేను. ఓకే, ముందుగా ఇలా ఒక సర్కిల్ తీసుకున్నాను. తర్వాత కోణాలు ఉన్నాయి కదండి. కోణాలు 16 కోణాలు రావాలని నేను ప్లాన్ చేసుకున్నాను. 16 రావాల్సినప్పుడు 32 గీట్లు పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా గీటు తీసుకుని రొటేట్లో 45 mm రొటేట్ చేశాను. రొటేట్లో 45 mm రొటేట్ చేస్తే ఇలా వస్తాయి. ఒకసారి 35, ఒకసారి 25. మనకి ఎక్కువ తొక్కులను బట్టి రొటేట్ ఉంటుంది. లేకపోతే 32, ఇప్పుడు 32 ఉన్నాయి కదండి, 45 mm చేసుకోవాలి. 32 ఉన్నాయి కదా, 16 కోణాలు వస్తాయి మనకి. లేదు నాకు 8 కావాలనుకుంటే ఇందులో 16 డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగా గీటు విడిచి గీటు ఇలాగా డిలీట్ చేసుకుంటే అప్పుడు 8 వస్తాయి. 6 కావాలంటే 6, ఏదైనా సరి సంఖ్య ఉండాలి, బేస్ సంఖ్య కాకుండా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఒక సెక్షన్ తీసుకున్నాను. ఇది ఎంత ఉందంటే ఇంచుమించు 18 mm ఉంది. అంటే నేను తీసుకునే ఒడ్డు 36, రెండు వైపులా రావాలి కాబట్టి 18 mm తీసుకున్నాను నేను. విత్ ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకేనండి, ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేద్దాం. మనం తీసుకుని సెక్యూర్లోకి వెళ్ళి, ఇది కాదు, దీన్ని మనం ఎలా చేయాలంటే కంట్రోల్ చేద్దాం. ఇది ఇటు పట్టుకోవాలి, షిఫ్ట్ పట్టుకోవాలి, ఇది పట్టుకోవాలి, ఇది పట్టుకోవాలి. 3Dలోకి వెళ్ళాలి. 3D మీకు తెలుసు కదా, సైడ్ని 3Dలోకి వెళ్ళి ఆప్షన్లోకి వెళ్ళినప్పుడు మనకి ఇలా బోర్డు వస్తుంది. ఇలాగా బోర్డు వస్తుంది. వచ్చిన తర్వాత దీని హైట్ మనం 60 చేసి 18 కావాలితే 18, 12 కావాలితే 12 ఇచ్చుకోవచ్చు. నేను 12 ఇస్తున్నాను ప్రస్తుతానికి, మీకు అర్థం కాదు. కింద హైయెస్ట్ కాల్కులేట్. సరే, ఈ విధంగా వచ్చింది. తర్వాత రీసెట్ కొట్టేసి ఇది పట్టుకుని సెలెక్ట్ చేసుకుని హైయెస్ట్ కాల్కులేట్. ఓకే, సారీ, నేను రాంగ్ పట్టుకున్నాను. ఇది పట్టుకోవాలి, తర్వాత ఇది పట్టుకోవాలి.
తర్వాత ఇది ఇలా క్లిక్ చేసిన తర్వాత కాలిక్యులేట్ చేశాను. తేడా వచ్చింది కాబట్టి యారో మార్క్ మనకు కనపట్టలేదు కాబట్టి పైకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్లో కానీ సెకండ్లో కానీ టిక్ పెట్టుకోవాలి. నేను ఫస్ట్లో టిక్ పెట్టాను. పెట్టిన తర్వాత సౌండ్ వచ్చింది. మనకి యారో కనపట్టలేదు కాబట్టి దీనికి ఇంటి ఏంటంటే ఇక్కడ గ్రీన్ ఉంటే ఇక్కడ గ్రీన్ ఉండాలి. ఇంతకుముందు ఇక్కడ గ్రీన్ ఉంటే ఇక్కడ గ్రీన్ ఉంది. ఇప్పుడు చూడండి గ్రీన్ కనిపిస్తుందా మరి మీకు కనిపించట్లేదు. ఓకే, మళ్ళీ రీసెట్ కొట్టాను. మళ్ళీ దీన్ని పట్టుకున్నాను, షిఫ్ట్ పట్టుకున్నాను, గీటు విడిచి గీటు, మళ్ళీ షిఫ్ట్ పట్టుకుని ఇది కాల్కులేట్ చేశాను. సరే ఇక్కడో గ్రీను ఉంది, ఇక్కడో గ్రీన్ మార్క్ ఉంది, కానీ రెండు ఒక సైడ్కి రావాలి. ఇక్కడ ఫస్ట్లో టిక్ తీసేస్తున్నాను నేను. టిక్ తీస్తే అప్పుడు రెండు ఈ సైడ్కి వచ్చి చూడండి, లేకపోతే ఈ సైడ్ అని ఉంటాయి. ఓకేనా? హైట్ మామూలుగా ముందు పెట్టిందే ఉంటుంది కాల్కులేట్. ఓకే, ఇలా వచ్చింది. రీసెట్ కొట్టాను, ఇది పట్టుకున్నాం, ఇది పట్టుకున్నాం, షిఫ్ట్ పట్టుకుని. ఇది సెక్షన్ నేను తీసుకున్నాను. దీన్ని మనం సెక్షన్ తయారు చేసుకోవాలి కదా. సెక్షన్ మీకు ఇంకా అర్థమైన దానికి నేను చెప్పట్లేదు. ఒకవేళ అర్థం కాకపోతే తర్వాత చెప్తాను. దీన్ని మళ్ళీ కాల్కులేట్ చేస్తాను. ఈ విధంగా వచ్చింది. రీసెట్ కొట్టి క్లోజ్ చేశాను. ఇది రౌండ్ రావాలి కదా, ముందుకి సర్కిల్ తీసుకున్నాం కదా, కేపీటెట్లోకి వెళ్ళి 0 రీసెట్. సరే రౌండ్ వచ్చేసి అయితే ఇప్పుడు ఎన్ని కోణాలు వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8 వచ్చినాయి. అండ్ అంతే కదండి. 3 3 6, పైన 3 కింద 3 6 7 8 వచ్చినాయి. ముందు చూసింది మనం 16. ఏమంటే ఎందుకు కోణాలు అవుతాయి ఇలాగా? 16 అయితే దీన్ని ఎలా ఇచ్చేస్తున్నాను, ఇలా పట్టుకుని ప్రక్కన ఇది పట్టుకుని ఇది పట్టుకుని 3Dలోకి వెళ్ళి ఇక్కడో గ్రీన్ ఉంది, ఇక్కడో గ్రీన్ ఉంది కదా, 1 సైడ్కి ఉండాలి కాబట్టి ఫస్ట్లో పెట్టుకుంటున్నాను నేను. 2 సైడ్కి వచ్చేసి సెకండ్లో పెట్టుకుంటే 2 సైడ్కి వచ్చేసి మళ్ళీ నేను హైట్ ఇచ్చుకుంటున్నాను 12 mm హైయెస్ట్ కాల్కులేట్. సరే రీసెట్ కొట్టాను. ఇది పట్టుకున్నాను, ఇది పట్టుకున్నాను, దీన్ని పట్టుకున్నాను, దీన్ని సెలెక్ట్ చేశాను. అటువైపు ఇటువైపు వెళ్ళింది. నేను ఇక్కడ టిక్ తీసేస్తున్నాను. 2 ఒక సైడ్కి వెళ్ళి తర్వాత కాల్కులేట్. ఓకే, తర్వాత రీసెట్ కొట్టేసాను. ఈ గీటు పట్టుకున్నాను, ఇది పట్టుకున్నాను, షిఫ్ట్ పట్టుకుని మళ్ళీ షిఫ్ట్ పట్టుకుని ఇది సెలెక్ట్. ఈ 2 గ్రీన్లు ఒక పక్కన ఉన్నాయి కాబట్టి మనం ఫస్ట్ సెకండ్ మార్చక్కర్లేదు. కాల్కులేట్. ఓకే, రీసెట్ కొట్టాను, దీన్ని పట్టుకున్నాను, ఇది షిఫ్ట్ పట్టుకుని మళ్ళీ ఇది గ్రీన్ 2 ఒక సైడ్కి వచ్చింది కాబట్టి మనం మార్చక్కర్లేదు. ఓకే, రీసెట్ కొట్టాను. ఇది క్లిక్ చేయాలి, షిఫ్ట్ పట్టుకున్నాను, ఇది క్లిక్ చేశాను, మరలా ఇది క్లిక్ చేశాను, ఇటు వెళ్ళాను, సెలెక్ట్ పట్టుకున్నాను, కాల్కులేట్ అవుతాను. రీసెట్ కొట్టాను, ఇది పట్టుకున్నాను, ఇది పట్టుకున్నాను, ఇది పట్టుకున్నాను, సెలెక్ట్ చేశాను, మళ్ళీ కాల్కులేట్. ఓకేనా? రీసెట్ కొట్టాను, ఇది పట్టుకున్నాను, ఇది రీసెట్. ఓకే, అయిపోయింది. బోర్డు క్లోజ్ చేస్తున్నాను. సర్కిల్ పట్టుకుని సర్కిల్ మనకి ఎంత కావాలంట కేపీటెట్లోకి వెళ్ళి 0 రీసెట్ పడుతున్నాను. క్లోజ్. మా హ్యాండ్ ఉండిపోయి చూసారా?
ఇంతకుముందు 8 కోణాలు వచ్చినాయి మనకి, ఇప్పుడు 16 వస్తాయి. 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 వచ్చినాయి. గమనించారా? ఇందాక 8 వచ్చినాయి, ఇప్పుడు 16 వచ్చినాయి. నేను 16 కోణాలు చేయాలనుకున్నాను, ఇందులో పెట్టాను. నేను 3Dలో చూద్దాం. ఇదిగోండి ఇలా వచ్చింది. ఓకేనా? ఓకే, నేను ఇందులోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ హోల్ పెట్టుకుంటాం మనం. దీన్ని తిప్పుకునే కర్ర యాడ్ చేయడానికి హోల్ పెట్టుకుంటాం కాబట్టి ఇది 2 రకాలుగా వేసుకోవాలి మనం. ఒకదానికి చెక్కేది దీన్ని నేను ఒక షార్ట్ సేవ్ చేస్తాను ఉండండి. యాప్ డ్రైవ్లోకి వెళ్ళి 2025 మే బటర్ మిల్క్ అని కొడుతున్నాను. MILK బటర్ మిల్క్ అని పెట్టండి నేను. ఇప్పుడు చూశారు కదండి, దీన్ని 1 సైడ్ మనం వేసుకోవాలి. 1 సైడ్ వేసుకున్న తర్వాత మరి చెక్కని రొటేట్ చేసి మరలా ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే, ఇలా ఆల్రెడీ చెక్కేసాం కదండి, రొటేట్ చేసి వెనక పక్క వేసినప్పుడు కూడా ఇలాగే వస్తుంది. కానీ అలా రాకూడదు. ఎలా రావాలంటే మళ్ళీ రిలీఫ్లోకి వెళ్ళి మనం యాప్ డ్రైవ్లో వర్క్ 2025లో మేలో బటర్ మిల్క్ అని పెట్టాం కదా, ఇదిగోండి బటర్ మిల్క్. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చింది మనకి. దీన్ని 45 mm రొటేట్లోకి వెళ్ళి 45 కూడా చూద్దాం. 45 రొటేట్ చేశాను. అప్లై రొటేట్ అయింది. సైజు 12 mm కాబట్టి ఓకే ఉంది. ఇప్పుడు మెర్జ్ స్పేస్ చేస్తున్నాను. సేమ్ వచ్చేసింది. అలా రాకూడదు, కంట్రోల్ Z. అలా రాకుండా కంట్రోల్ Z. ఓకే, కంట్రోల్ Y కొడదాం. 45లో సగం. 45లో సగం అంటే 22.5 అండ్ రొటేట్లో 22.5. దీన్ని అప్లై కొట్టాను. రొటేట్ అయింది. పేస్ట్ ఇచ్చి చూద్దాం. ఇలాగే వచ్చిందా? ఇందులో వస్తుంది. మళ్ళీ 22.5 ఇద్దాం ఉండండి. పేస్ట్ ఒక నిమిషం, కంట్రోల్ Z. ఇటువైపు చూద్దాం. పేస్ట్ అచ్చా, కంట్రోల్ Z. ఓకే, 22లో సగం 11 ఇచ్చాం. కేజీ నాగరాజ్ గండి. నాది నేను ఇచ్చానండి.
ఓకేనండి, దీన్ని 11 పెట్టి చూద్దాం. అప్లై. పేస్ట్. ఓకే, ఇది కరెక్ట్. ఇప్పుడు మీకు అర్థమైందా? మళ్ళీ ఫస్ట్ కటింగ్ తెచ్చుకుంటాను, ఉండండి. కంట్రోల్ చేయండి, క్లోజ్ చేస్తున్నాను. ఇది కూడా డిలీట్ చేద్దాం. బటర్ మిల్క్. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ వెనక పక్కి తీసాం కాబట్టి ఈ చెక్క తిరిగేసిన తర్వాత ఇలాగేస్తే మనకి సలకమ రాదు. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని క్లిక్ చేసుకుని రొటేట్లోకి వెళ్ళి 11 ఇచ్చుకుంటున్నాను నేను. రొటేట్. అప్లై నొక్కాను. ఓకే, రొటేట్ అయింది. పేస్ట్ ఇస్తున్నాను. చూసారా, ఇందాక 16 ఉన్నాయి, ఇప్పుడు 32 అయినాయి కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ వెళ్ళి, చూసారా, ఇది పాతది, ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది. డిఫరెంట్గా ఉండాలి కదా మరి. కంట్రోల్ జెడ్ నొక్కిని దీన్ని ఎలా రిజిట్ చేసి దీన్ని పేస్ట్ ఇచ్చుకుంటే, సరే, కోణాలు ఇంతకుముందు ఎక్కడ వచ్చింది, ఇప్పుడు వేరుగా వచ్చినాయి. అంటే మీరు అబ్జర్వ్ చేశారా, వేరుగా వచ్చినాయి. ఓకే, దీన్ని క్లోజ్ చేస్తున్నాను నేను. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, లేకపోతే అర్థం అవడం. దీనికి ఒక రంగులో 22 సర్కిల్ ఇచ్చాను నేను. ఎందుకంటే ఎప్పుడైనా కొట్టుకుంటూ వెళ్తుంది అనుకోండి. ఎందుకు ఇచ్చానంటే దీన్ని ఆ రంగులు ఉంది కదా, అంటే 12 mm మెర్జ్ చెప్తున్నాను. సరే, ఇక్కడ పేస్ట్ అయింది. ఎందుకు ఇది ఇచ్చానంటే సెంటర్లో ఇక్కడ మనం స్టిక్ హోల్ చేసి దీనికి వేస్తాం. మన మిషన్ మీద కూడా 12 mm బిట్టేసి సిఎన్సి మీద హోల్ పెట్టేయచ్చు. ఇది హోల్ చేసి వేస్తాం కాబట్టి ఇక్కడ ఒక 12 mm, 22 mmకి దీన్ని మెటీరియల్ ఇచ్చాము ఇక్కడ. ఓకే అండి, ఇప్పుడు మనం ఇది పట్టుకుని టూల్ పాత్లోకి వెళ్ళి, నేనైతే బయట నుంచి చేస్తున్నాను. 1 సైడ్ నుంచి అని ఇచ్చుకోవచ్చు, 1 సైడ్ నుంచి అని ఇచ్చుకోవచ్చు. నేనైతే హాఫ్ సైడ్ టూల్ పాత దేనికైనా, అందులో సమస్య లేదు. టూల్ వచ్చేసి 6 ఇచ్చుకోవచ్చు, 4 ఇచ్చుకోవచ్చు. నేను 5 mm ఇస్తున్నాను. స్టెప్ ఓవర్ అన్నీ ముందు పెట్టాను కాబట్టి నేను దాని జోలు కాదు. సెటప్. ఓకే, ఇక్కడ 1 పెట్టుకుంటున్నాను. గుర్తు 3Dలోకి వెళ్ళాను. నవ్వు నొక్కాను. చూడండి, పేస్ట్ అవుతుంది. ఓకే, దీన్ని సిమ్యులేషన్లో చూద్దాం. సిమ్యులేషన్ టూల్ పాత్. సరే, ఈ విధంగా అయితే మనకు వస్తుంది. ఇది స్టిక్ పెట్టుకోవటానికి. ఓకే ఫ్రెండ్స్, సల్కమ్ అనేది ఈ విధంగా తయారు చేయాలి. సెక్షన్ ఎలా తయారు చేసాను అనేది మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్లోకి వెళ్తున్నాను. ఇందులోకి వెళ్ళి హైటు ఒక 20, విత్ 20, హైటు 20 పెట్టుకున్నాం అనుకోండి.
మనకి రెక్టాంగిల్ అయితే ఈ విధంగా వచ్చింది. చూడండి, రెక్టాంగిల్ అయితే ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని ట్రాన్స్ఫార్మర్లోకి వెళ్ళి 45 mm రొటేట్ చేస్తున్నాను. 45 mm రొటేట్. అది అలా కోణం వచ్చింది. కోణం వచ్చిన వెంటనే దీన్ని నోడ్ ఎడిటింగ్లోకి వెళ్తున్నాను ఎండ్లోకి. చాలామంది ఇక్కడ నొక్కి సి అని కట్ చేస్తారు. అవసరం లేదండి, ఇది ఇలా పెట్టి ఆరు రిమూవ్ చేసేస్తున్నాం. ఆరు దీని మీద పెట్టి 6 నొక్కాలి, రిమూవ్. ఇక మనకు వచ్చేసింది సెక్షన్. సరే, ఇలాంటి సెక్షన్ తోటే నేను ఇప్పుడు ఇది తయారు చేశాను. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఎవరైనా కామెంట్ పెట్టండి, మరలా ఇంకో వీడియో చేస్తాను. ఓకే అండి, బాయ్.